కల్వరి సతీష్ కుమార్ వ్యాపార ధోరణికి వ్యతిరేకంగా ఆందోళన పోస్టర్. కల్వరి టెంపుల్ సతీష్ కుమార్ గారు దేవుని సేవ పేరుతో ఆఫీసులు కడతామని చెప్పి జూలై 13 రాత్రి 8 గంటల సమయంలో దాదాపు 200 మంది బౌన్సర్లు జేసీబీలతో అక్రమ కట్టడాలు ప్రారంభించారని స్థానిక క్రైస్తవ యువత మరియు మహిళలు ప్రాణాలకు తెగించి ఆ నిర్మాణాలను అడ్డుకున్నారు. పోస్టర్ ద్వారా ఆందోళన వ్యక్తం చేశారు. 2 టౌన్ పోలీసులు ప్రస్తుతానికి నిర్మాణాన్ని నిలిపివేశారు. హైకోర్టు ఆర్డర్ కాపీ సిఎస్ నెంబర్ 124 ఆఫ్ 1994 మద్రాసు హైకోర్టుకు సంబంధించిన డాక్యుమెంట్ ప్రకారం ఎస్టీవీసీ కాలేజ్ ఆస్తుల వివాదం ఇంకా న్యాయస్థానంలో నడుస్తుంది. దీనిపై తుది తీర్పులు వెలువడకుండా ఎలాంటి శాశ్వత నిర్మాణంలో చేపట్టరాదని వీల్లేదని నిరసనకారులు స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ గారు వెంటనే ఈ వివాదంలో జోక్యం చేసుకుని అక్రమ నిర్మాణాలను శాశ్వతంగా నిలిపివేయాలని, చారిత్రాత్మక ఆట స్థలాన్ని క్రీడాకారులకు, విద్యార్థులకు మాత్రమే అందుబాటులో ఉంచాలని, క్రైస్తవ ఆస్తులను అన్యక్రాంతం చేస్తున్న కమిటీ సభ్యులపై మరియు రౌడీయిజం చేస్తున్న బౌన్సర్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గౌస్ దేశాయి, కర్నూలు జిల్లా సిపిఎం కార్యదర్శి రవి, పాస్టర్ ప్రెసిడెంట్ జీసన సాలసజా, మినిస్ట్రీస్ క్రీస్ట్ బీసీ జాయింట్ సెక్రటరీ ఎండి ఆనంద్ బాబు, కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి గాడి అరుణ్ కుమార్, బీఎస్సీ పార్టీ కర్నూలు జిల్లా ఇన్ఛార్జి అనంతరత్నం, కోడుమూరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి శారదమ్మ, టీడబ్ల్యూబీసీసీ సభ్యురాలు ఎన్ రత్నం భయ్య, టీపీసీసీ ప్రెసిడెంట్ కర్నూలు వారు డిమాండ్ చేశారు. కాదు సిపిఎం పార్టీ ఇక్కడే మీకు చూడండి, ఇక్కడ ఎస్వి మోహన్ రెడ్డి వాళ్ళు కాలేజ్ పెట్టినప్పటి నుంచి మేము వ్యతిరేకించాం. ఆ రోజు మమ్మల్ని జైల్లో పెట్టి ఇక్కడ పునాదులు వేశారు. ఇక్కడే కాదు ఈసీఎం కాంపౌండ్ కూడా అదే ఆక్రమణ గురై మొత్తం కూడా చుట్టూ కాంప్లెక్స్లు లేచాయి. ఇప్పుడు మిగిలింది ఏకైక గ్రౌండ్ ఎస్టీబీసీ కాలేజ్ గ్రౌండ్. దీనిపైన కూడా డేగా కన్నులు పడిగాయి. ఈ డేగా కన్నులు ఏ రకంగా ఉన్నాయంటే నేను చెప్తున్నా, ఇక్కడ ఫాస్ట్ సోదరులు కూడా చెప్తున్నా, కళ్ళు తెరవండి. ముందు మన కనబడేది బొమ్మ ఒకటి, దీని వెనకాల రాజకీయ నాయకులు లేకుండా ఇట్లాంటి ధైర్యం చేసే సాహసం కర్నూలు నగరంలో లేదన్న విషయాన్ని కూడా గమనించమని కోరుతా ఉన్నా. అందుకోసం నేను జిల్లా కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని కోరుతా ఉన్నా. సిపిఎం పార్టీగా కర్నూలు నగరంలో పెద్ద పెద్ద సభలకు, పెద్ద పెద్ద ప్రార్థన మీటింగ్లకు, ఈ యొక్క భారతదేశంలో దళితులను అంటరాని వారిగా, ఊరికి దూరంగా, ముట్టికి పొరక, మూతికి ముంత ఏర్పాటు చేసిన సమయంలో బ్రిటిష్ వాళ్ళు మనకు ఒక విద్యా సంస్థను ఎస్టీబీసీ కాలేజీని ఏర్పాటు చేశారు. అదేవిధంగా స్టాంటాన్పురం ఉంది, అక్కడ దళితులకు భూములు ఇచ్చారు. అలాగే కోల్సలంతాపురం అని ఒకటి ఉంది. దళితులకు ఈ సమాజము ఎంత దూరం పెడుతుందో బ్రిటిష్ వాళ్ళు ఈ దళితుల కోసం ఈ విధంగా చేశారు. మరి యేసు ప్రభు ఒక మాట చెప్పారు, సూది బెజ్జంలో ఒంటె దూరును కానీ ధనవంతుడు దూరని. మరి ఈరోజు దళితులంతా ప్రతి చర్చిలో, ప్రతి సంఘంలో గొర్రెలుగానే ఉన్నాం. వారు గొర్రెల కాపరులుగా ఉండి మన దేవుణ్ణి కూడా కబ్జా చేసి మనల్ని గొర్రెలలోనే ఇక్కడ పెట్టారు. మరి మనం గొర్రెల మాదిరి ఉండకుండా, ఇప్పుడు ఈ కంప్యూటర్ యుగంలో కూడా గొర్రెల మాదిరే ఉన్నాం. ఆ విధంగా ఉండకుండా మరి మనకు ఏ రోజైతే తెల్లదొరలు మన భవిష్యత్తు కోసం, భావి తరాల కోసం ఈ యొక్క స్థలాలను ఇచ్చారో, బర్రె తీసుకొని కుట్టాల్సిన బాధ్యత కూడా మన పైన ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఆక్రమించుకున్నటువంటి వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఈ యొక్క అక్రమాన్ని ఎవరైతే గురి చేశారో దానికి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాం. కావున ప్రతి ఒక్కరము ఈ యొక్క ఆక్రమించుకున్నటువంటి ఆస్తిని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై దళిత క్రైస్తవుల ఐక్యత, దళిత క్రైస్తవుల ఐక్యత. ఈరోజు చూస్తే మనము ఇప్పుడు ఈ ఎస్టీబీసీ కాలేజ్ నందు నిలబడి ఈ ఎస్టీబీసీ కాలేజ్ స్థలం అనేది ఆక్రమణకి గురవుతుందనే విషయం గురించి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉంది. బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో నేను కర్నూలు జిల్లా ఇన్ఛార్జ్ అరుణ్ కుమార్గా మాట్లాడుతూ ఉన్నాను. చూడండి మిత్రులారా, ఇంతవరకు మన పెద్దలు మాట్లాడారు. బ్రిటిష్ వారు క్రైస్తవ సమాజాన్ని ప్రేమించి వారు ఎంతో ఇదిగా సువార్త చేసి వాళ్ళు క్రైస్తవ సమాజానికంటూ కొంత స్థలం ఉండాలి అనే విధంగా విద్యా సంస్థలను, పోల్స్ కాలేజ్ని అయితే ఏమి, ఈసీఎం స్కూల్ని అయితే ఏమి, ఎస్టీబీసీని అయితే ఏమి, అదేవిధంగా స్టాంటంపురంని అయితే ఏమి, గార్గపురంలో కొంత స్థలాన్ని, ఆత్మకూరులో కొంత స్థలాన్ని ఇచ్చి క్రైస్తవ సమాజము ఎదగాల అనే విషయంతో వారు మంచి హృదయంతో క్రైస్తవ సమాజానికి ఇచ్చిన జరిగింది. కాకపోతే ఇప్పుడు చూస్తే ఇక్కడ పాస్టర్ల ముసుగులో
క్రైస్తవులకు సువార్త చేస్తున్నామనే ముసుగులో ఈ స్థలంలో ఎస్టీపీసీ కాలేజీలో మీటింగ్స్ పెట్టుకుంటామనే ఉద్దేశంతో ఎంటర్ అయ్యి వారి దురుద్దేశం వెనక వేరే విధంగా ఉంది. ముందు ప్రార్థన నడిపిస్తామని చెప్తూ ఇప్పుడు చూస్తే నిన్న రాత్రికి రాత్రి జేసీబీలను తెచ్చి అంతా వీళ్ళు పర్మనెంట్ కన్స్ట్రక్షన్ కట్టడానికి సిద్ధమవుతున్నట్టుగా ఎస్టీపీసీ కళాశాల గ్రౌండ్ను చాలా దుర్మార్గంగా అక్రమంగా ఆక్రమణ చేసేటువంటి ఒక పరిస్థితి కొనసాగుతూ ఉంది. కర్నూలు పొలముల బాప్టిస్టు సంఘముల సమాజం పేరుతో ఉన్నటువంటి ఈ ఆస్తులు కర్నూలు జిల్లాలో మనం బాగా పరిశీలన చేస్తే చాలా ఎక్కువ ఆస్తులు ఈ సంస్థకు ఉన్నాయి. ఈ ఆస్తులను ఎవడమ్ముతున్నాడు ఎవడు కొంటున్నాడు అని చెప్పేసి బాగా పరిశీలన చేస్తే క్రైస్తవం ముసుగేసుకున్నటువంటి దొంగలు అమ్ముతున్నారు. మరో దొంగలు అదే క్రైస్తవం ముసుగుతోటే కొనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనికి ప్రత్యేకంగా రక్షణ కల్పించాలి అని చెప్పేసి కేవీపీఎస్ సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎస్టీబీసీ కళాశాల అనేటువంటిది ఒక ప్రముఖ విద్యా సంస్థ. ఈ విద్యా సంస్థ నుండి అనేక మంది ముఖ్యమంత్రులుగా మంత్రులుగా అధికారులుగా చాలామంది రాష్ట్రానికే కాదు దేశానికి సంబంధించి కూడా సేవలు ఆఫీసులు ఏర్పాటు చేసుకున్నారు. క్రైస్తవులు మాత్రం ఆఫీసు ఓపెన్ లేదు. మేము ఖచ్చితంగా రాక్పూర్ స్కూల్లో ఖచ్చితంగా ఒక ఆఫీసు ఏర్పాటు చేస్తాం. ఇక్కడ ఉన్నటువంటి దుర్మార్గులు తలగొట్టాలంటే ఒక ఆఫీస్ అనేది ఉండాలని మేము కోరుకుంటున్నాం. కాబట్టి ఈ యొక్క కర్నూలులో ఒక టీబీసీసెక్ అని మేము అసోసియేషన్ ఏర్పాటు చేసుకొని గట్టిగా పోరాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మరి రేపటి నుండి ఈ కార్యక్రమంలో ఈ యొక్క అందరికీ సమానమైన హక్కు ఉంది. ఇక్కడ ఎవరికి మరి హక్కు లేనట్టు అనేది లేదు. దౌర్జన్యమైనటువంటి విషయాలు ఉన్నాయి. కాబట్టి రేపటి నుండే మేము ఇక్కడ ఉన్నటువంటి మరి అక్కడ ఉన్నటువంటి ఆర్ఆర్ సజీవరావు గారు బయటికి వెళ్ళే దగ్గర మేము దీక్ష చేస్తాము. మరి అలాగే నిరాహార దీక్ష చేస్తాము. ఆయనలో ఏంది లేదు ఆయనది. ఇక్కడ ఉన్న వాళ్ళది ఒక వచ్చి వెళ్ళిపోయేదే కానీ అందరూ నాయకులలో మాట్లాడి వెళ్ళిపోయేదే కానీ అయిపోయి గంట ఉంటే ఒక్కరు ఉండలేదా. ఖచ్చితంగా దీని కొరకు ఒక ఆఫీస్ ఏర్పాటు చేయాలి. ఆ ఆఫీస్ ద్వారా అన్ని కార్యక్రమాలు జరగాలి. ప్రతి కాపరి మన అందుబాటులో ఉండాలి. ప్రతి ఒక్క కాపరికి ఒక స్థానం కల్పించాలి. ఇదిగో ఒక ఆఫీస్ ఉంది అని ఏర్పాటు చేయడానికి మీరందరూ మరి సభాముఖంగా మరి మిత్రులు కూడా మరి విలేకరు మరి మీడియా మిత్రులు కూడా మీరు సహకరించాలని మనం చేస్తున్నాం. నా పేరు ఎన్ రత్నమయ్య, మరి టీబీసీసీ ప్రెసిడెంట్ కర్నూలు. CS 124 హైకోర్టులో ఓకే అయ్యి వచ్చిన కాపీ ఇది. ఎస్టీబీసీ సజీవరాజు పితరుల ఆస్తి కాదు, సజీవరాజు సొంత ఆస్తి కాదు, సజీవరాజు సంపాదించింది కాదు. క్రైస్తవుల ఆస్తి క్రైస్తవులకు మాత్రమే దక్కాలి. CS 124 అనేది ఆల్రెడీ అప్రూవల్ అయి వచ్చింది కాపీ, మీకు కూడా పంపిస్తాము. ఆర్ఆర్డి సజీవన్ గారు వాళ్ళ గార్గాపురంలో ఏమన్నా ఉంటే ఆయనను చూసుకోమను, ఆయన పొలాలు అమ్ముకోమను, ఆయన ఆస్తులు అమ్ముకోమను, కల్వరి సతీష్ గారిని వాళ్ళ ఇంట్లో పెట్టి పోషించమను. తెలుగు బ్యాప్టిస్టు అనేది